నిజంగానే 30 సంవత్సరాల సుదీర్ఘ వర్గీకరణ పోరులో అనేక మంది బిడ్డలు కోల్పోయినటువంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులుగా ఈ వర్గీకరణ ఉద్యమంతో ఎప్పుడు పరిష్కారం అవుతుంది, నా దళిత సమాజం అంతా ఐక్యంగా రాజ్యాధికారం బాటలో ఎప్పుడు నడుస్తాడని మేము ఎదురు చూస్తున్న క్రమంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వర్గీకరణకు ఆమోదం తెలపడాన్ని మొత్తం దళిత సమాజం అంతా హర్షిస్తూనే భవిష్యత్తులో మేము ఒక మాలమాదిగలే కాదు, మాతో పాటు అట్టడుగున్న వర్గాలు కూడా చట్టసభలలో ఉండాలనేటటువంటి లక్ష్యంతోనే మేము గంగాధర్ గారికి మద్దతు నిలవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ గారికి మద్దతు నిలవడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను చూస్తే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పక్షాన ఉంటుందనే ఉద్దేశంతో గంగాధర్ గారిని మేము మద్దతు ఇవ్వడం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద మాకు ఇంకా పూర్తి విశ్వాసం ఉన్నది. వారు గంగాధర్ గారి అభ్యర్థిత్వాన్ని ఆమోదింపజేసి గంగాధర్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపితే మొత్తం తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పక్షాన మరొకసారి ఉండడానికి అవకాశం ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మీకు అండగా ఉన్నాం, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అండగా ఉన్నాం. మీరు దానికి కృతజ్ఞతగా ఏబిసిడి వర్గీకరణ కూడా చేసిరు కనుక ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో మా యొక్క డిమాండ్ని మన్నించి మీరు 2 ఎమ్మెల్సీలు ఒక రాజ్యసభ అడిగినాం కనుక మొదన గంగాధర్ గారిని ఉపకులాల ప్రతినిధిగా అసెంబ్లీకి మీరు పంపిస్తారని, ఎక్కడ ఏ పల్లెకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా పట్టభద్రులంతా కూడా ముక్త కంఠంతో మదనం గంగాధర్ గారు ఒక నీతి నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్గా పనిచేసి అట్టడుగు స్థాయి ఒక పేపర్ బాయ్ నుంచి ఏదైతే పల్లె తిరిగి అన్నం అడుక్కొని ఆ కురిసిపోయిన అన్నాన్ని అదే పరమాన్నమని తిని బతికి ఒక గొప్ప ఆశయంతో చదువుకొని ఈరోజు ఒక ఆఫీసర్గా దాదాపు ప్రభుత్వం నుంచి 200 ప్రశంసా పత్రాలు అందుకోవడం అంటే అంత ఆసిమాసి విషయం కాదు. తానంత గొప్ప ఆదర్శంగా నిలబడినటువంటి మదనం గంగాధర్ గారిని భవిష్యత్తు బిడ్డల కోసం వారందరికీ ఒక ఆదర్శవంతమైన ఆఫీసర్గా, ఆదర్శవంతమైన చట్టసభలలో ఒక నాయకుడిగా ఈ సమాజానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మీ ముఖ్యమంత్రి గారికి ఉన్నది కనుక ముఖ్యమంత్రి గారి లక్ష్యం బడుగు బలహీన వర్గాల ప్రజలంతా చట్టసభలలోకి రావాలి, చైతన్యం కావాలి, రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది కనుక మేము ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మదనం గంగాధర్ గారిని మీరు కనుక కాంగ్రెస్ మ్యాండేట్ ఇచ్చి మీరు ఆయనని అభ్యర్థిత్వాన్ని ఆమోదించి ఇప్పటికైనా మీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతా ఉన్నాం. సర్వేలన్నీ కూడా మదనం గంగాధర్ గారే మొదటి స్థానంలో ఉన్నాడని సర్వే రిపోర్ట్లన్నీ చెబుతున్నాయి కనుక మీరు సర్వేని ఆధారం చేసుకుని గంగాధర్ గారిని మీరు ఖచ్చితంగా అసెంబ్లీ శాసన మండలికి పంపవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక బుడిగ జంగం కులంలో పుట్టి కనీసం సంచార జీవితం జీవిస్తూ తన సామాజిక వర్గాన్ని చట్టసభలలో మా ప్రతినిధి ఉందని వాళ్ళు గర్వంగా చెప్పుకునే విధంగా మీరు వారిని గౌరవించవలసిందిగా ఈ యొక్క మాలమాదిగా ఉపకులాలే కాదు మొత్తం నా బీసీ సమాజం అంతా, నా మైనార్టీల సమాజం అంతా మొత్తం ఇక్కడ కులాలకు అతీతంగా ఈరోజు మదనం గంగాధర్ గారిని ఆదర్శంగా చూస్తున్నటువంటి పరిస్థితి. మేము ఆ యొక్క నామినేషన్కి వెళ్తున్న క్రమంలో ఆ ర్యాలీలో అనేక మంది ప్రజలు ఎవరి నోరు తెరిచినా ఇంత గొప్ప ఆఫీసర్కి ఓటేయకపోతే మాకు వచ్చినటువంటి యొక్క పట్ట దానికి విలువే ఉండదు, మేము ఈ పట్టాని మదనం గంగాధర్ గారికి ఓటేసి దాని విలువని పెంచుతాం. చట్టసభలలో పట్టభద్రులే నిజమైనటువంటి నీతి నిబద్ధత ఈ సమాజంలో ఇప్పుడు దాదాపు వ్యాపారాలతోని ఈ యొక్క అవినీతి సంపదతోని అనేక మంది బిడ్డల తల్లిదండ్రుల రక్తాన్ని చెరుకు రసంలో తాగి ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న అనేక మంది వ్యాపారవేత్తలు ఈ రోజు చట్టసభలలో ప్రవేశించడానికి అడ్డదారుల్లో వస్తున్న ఈ క్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక ఈ దేశ రక్షణలో భాగంగా ఈ సమాజాన్ని రక్షించడానికి తాను 26 సంవత్సరాలు ఎంత త్యాగం చేసిండో చట్టసభలలోకి వచ్చిన తర్వాత కూడా తాను అంతే నీతి నిబద్ధతగా తాను పరిపాలనలో భాగస్వామి అయ్యి ముఖ్యమంత్రి గారికి ఎంతో అండగా ఎంతో తనకి పరిపాలనలో భాగస్వామిగా ఉంటాడని మేము అందరం విశ్వసించే ఈ రోజు మదనం గంగాధర్ గారికి మేము మద్దతు తెలపడం జరిగింది కనుక ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ పునరాలోచన చేసి జానారెడ్డి గారి లాంటి పెద్దలని, వి హనుమంతరావు గారి లాంటి పెద్దలని, అదేవిధంగా బలహీన వర్గాల పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ మీ యొక్క జిల్లా వాసి అయినటువంటి గంగాధర్ గారి విషయంలో మీరు పునరాలోచన చేసి మీరు అధిష్టానానికి పంపుతారని మేము ఈ యొక్క సందర్భంగా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ యొక్క ప్రజలందరినీ దూరమయ్యే అవకాశం ఉంది కనుక ఆలోచన చేయమని ఏబిసిడి వర్గీకరణ ఇచ్చినటువంటి ఈ సంతోషంలో అదేవిధంగా బలహీన వర్గాల కోసం మీరు చేసినటువంటి సర్వే ఏదైతుందో వీటన్నిటిలో ఈ సమాజం అంతా ఆనందంగా తిరిగి మీకు ఓటేసుకొని మా బలహీన వర్గాల బిడ్డనే మదనం గంగాధర్ గారిని ప్రకటించారని ఆ యొక్క కృతజ్ఞతతో మీకు అండగా ఉంటారని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి 4 జిల్లాల ఇన్ఛార్జ్ అయినటువంటి డీగిరాల భాస్కర్ గారు, అదేవిధంగా రాజలింగం గారు, శ్రీమన్ గారు, ఇట్లా మొత్తం దాదాపు అన్ని జిల్లాల నుంచి తిరుపతి అన్న వీళ్ళంతా ఇక్కడ గంగాధర్ గారిని గెలిపించుకోవడానికి గ్రామ
గ్రామ గ్రామాన ఇప్పటికే పట్టభద్రులందరూ మోహరించడం జరిగింది. గంగాధర్ గారి విజయం కోసం ఆల్రెడీ కొన్ని పార్టీలు ఏదైతే ఇప్పటివరకు కొంతమంది ప్రకటన చేసిన అభ్యర్థులను ప్రకటించిన రోజే గంగాధర్ గారి విజయం తేలిపోయింది. ఇప్పుడు ఏమైనా జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా విజయంలో భారీ మెజార్టీ కోసం పట్టభద్రులందరూ చైతన్యం చేయడం కోసం నిజమైనటువంటి భవిష్యత్తు మన యువకులకు మన బిడ్డలకి విద్యార్థులకి ఒక ఆదర్శవంతమైనటువంటి అభ్యర్థిని మనం చూపించడానికే ఈ ఎన్నిక జరుగుతుంది. ఆల్రెడీ గంగాధర్ గారి విజయం ఎప్పుడో తేలిపోయింది. దయచేసి మరొకసారి నా పట్టభద్రులందరికీ మీకు విన్నవింపి ఈ రాజకీయ పార్టీలు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఒక నీతి నిబద్ధత కలిగినటువంటి అట్టడుగు స్థాయి నుంచి ఈ రోజు ఎమ్మెల్సీ స్థాయికి పోటీ చేయాలని తన ఉన్నతమైనటువంటి ఒక డిఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని ఆ కుటుంబం వాళ్ళంతా ఎక్కడో తినడానికి తిండి లేనటువంటి దౌర్భాగ్య జీవితం గడిపినటువంటి కుటుంబం వచ్చి ఈ రోజు ఈ యొక్క సమాజానికి ఈ యొక్క సమాజంలో ఉన్న అనేక మంది యువతకి ఆదర్శంగా నిలబడాలి. ఈ ఉద్యోగం కంటే కూడా ఈ ఆదర్శంగా నిలబడే జీవితాన్ని సమాజానికి అందించాలని కుటుంబాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళని శోక సముద్రంలో ముంచేసి డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఎమ్మెల్సీకి వచ్చినటువంటి మదనం గంగాధర్ గారికి పట్టభద్రులు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు గాని కార్మికులు గాని విద్యార్థులు ప్రతి ఒక్కరు ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓట్లోనే వారి విజయాన్ని మీరు చూడవలసిందిగా కోరుతూ ప్రతి ఇంట్లో మదనం గంగాధర్ గారు ప్రతి ఇంట్లో ఒక ఎమ్మెల్సీ ఉంటాడనే విధంగా మీకు ఆ భరోసా ధైర్యం మీ గంగాధర్ గారు భవిష్యత్తులో ఇస్తాడని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా అన్ని జిల్లాల నుంచి వచ్చిన నా యొక్క బిడ్డలందరికీ నా జాతి బిడ్డలకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి